క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు అడిగే మాట, అందుకనే అడిగాను. అందరూ బాగుండాలి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనం నుంచి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా విత్తబడుతున్న వాక్యం ప్రతి ఒక్కరూ తండ్రి మంచి హృదయంతో ఆలకించి ఆ వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ చాలా విషయాలు చెప్పారు. అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలకించవలసిన విషయం. ఆలకించాలి అని అంటే కూడా ఆలకించాలి అని అంటే ఏం చేయాలి? ముందు వినాలి, చదవాలి. 1 చదవాలి, 2 ధ్యానించాలి, 3 పరిశోధించాలి. ఇలా చేయకుండా చెప్పే మాట ప్రతి ఏదైనా నీకు అర్థమవదు. చెప్పే ప్రతి ఒక్కటి కూడా నువ్వు వాక్యం చదివి, ఇప్పుడు పిల్లవాడు ఉన్నారండి, స్కూల్కి వెళ్ళకుండా ఎగ్జామ్ పేపర్ ఇస్తే ఏ రాత్రో, చదవకుండా ఎగ్జామ్ ఇస్తే పేపర్ పెడితే ఏం రాత్రో, దానికి కిందకే పైకి చూస్తారు, ఏమైనా రాత్రా, ఏమీ రాయడు. అలాగే బైబుల్ని దేవుడు గ్రంథాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని చదవాలి. దాన్ని చదివినప్పుడే చెప్పే ప్రతి ఒక్కటి అది వాక్యానుసారమైనదా కాదా అన్నది అర్థమవుతుంది. అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పాఠం పేరు చెప్పే ముందు ఈ విషయం చెప్పి పాఠం పేరు చెబుతాను. ఒకటి తెల్లవారుజామున 5:30కే రాజుగూడెం, 2 9 గంటలకే మారేమండ, తర్వాత 12:30కే రాయుడిపాలెం, ఇప్పుడు 2:30కి ఇక్కడ. ఇన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క చాట ఒక్కొక్క విశ్వాసులు కలిగి ఉన్న విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఒకరికి కొన్ని సంఘాల్లో పాటలు చూడకుండా పాడటం వచ్చు, కొన్ని సంఘాల్లో ప్రార్థన బాగా చేస్తారు, కొన్ని చాటల చెప్పిన మాటకు ఏదైతే చెబుతున్నామో అది రిఫరెన్స్ చెప్పడంతోనే, లేకపోతే వెంటనే పాఠం పేరు చెప్పడంతోనే చెప్పేసే విధంగా ఉంటారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వింటారు కానీ ఏమీ చెప్పరు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా అందరికీ వందనాలు. అలాగే చివరగా విషయం,
రెండో వర్తమానం బాబు అందిస్తారు. అయితే బాబు లాస్ట్లో చెబుతారు.